ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. మీడియా సహా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ 5 ఏళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. నాపై బాంబులతో దాడి చేసినప్పుడు కూడా నేను బాధపడలేదు. అసెంబ్లీలో నా కుటుంబానికి జరిగిన అవమానాన్ని భరించలేకపోయాను. ఈ కౌరవ సభలో ఉండలేను. మళ్లీ గౌరవ సభలోనే సీఎంగానే అడుగు పెడతాను అని ఆనాడు ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞను నిజం చేయడానికి ప్రజలు తోడ్పడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని పవన్ ముందుకొచ్చారు. కూటమికి బీజం వేసింది పవన్ కళ్యాణే. వైకాపా పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూసాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయం. భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లాం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలు శాశ్వతం. పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపడతో వచ్చి పనిచేశారు. పక్క రాష్ట్రాల్లో కూలి పనులకు, ఉద్యోగాల కోసం వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు ఇవి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. కూటమికి 55.38% ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 45.60%, వైకాపాకు 39.37% వచ్చాయి అని చంద్రబాబు తెలిపారు.